హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో అది నేను మొన్న కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. 3 వీడియోసే పోస్ట్ చేస్తాను ఇది అనేసి. సో అసలు అది ఏంటి మొత్తం క్లియర్గా చెప్తానండి. ఇది యాక్చువల్గా అందరికీ ఉపయోగపడుతుంది కూడా, యూట్యూబర్స్కి మెయిన్గా. సీరియస్గా యూట్యూబ్ ఛానల్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఇది గ్యారంటీ లెంతీ వీడియోనే అవుతుంది, అందుకే చెప్తున్నాను స్కిప్ చేయొద్దని. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. ఏంటంటే ఈ 3 వీడియోస్ అనేసి నేను పెట్టాను కదా, దానికి రీజన్ అదే అంతా చెప్తాను. ఎక్కువ మంది 3 డేస్కే పోస్ట్ చేశారండి. నాకు భలే హ్యాపీగా అనిపించింది అసలు, ఎందుకంటే నాకు కావాల్సింది కూడా అదే. ఏంటంటే నా సిచ్యువేషన్ ఇప్పుడు అట్లా అయిపోయిందండి. యాక్చువల్గా ఇప్పుడు నేను చాలా నేర్చుకునేదాన్ని ఈ టైంలో, ఇన్ని ఇయర్స్లో. ఇప్పుడు నాకు ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ జూలై నుంచి నేను చాలా బిజీ అయిపోయానండి. లాస్ట్ ఇయర్ జూలైలో నాకు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది ఇంకా, అంతే. అంటే అసలు రెస్ట్ అనేది లేదనమాట, ఇంకా మైండ్కి లేదు. కొన్ని రోజులు ఇట్లాగే వాడితే మెంటల్ కూడా వచ్చేసేటట్టుగా అట్లా అయిపోయిందనమాట నా పని. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే 2 ఛానల్స్. ఫస్ట్ ఛానల్లో అక్కడికి నేను వీడియోస్ వదిలేసాను. అసలు వీక్లీ వన్సే పోస్ట్ చేస్తున్నాను, నాకు ఏది దొరికితే అది వీడియో అలా పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ ఛానల్లో ప్రతిదీ డౌట్స్ వీడియోస్ చేయాలి ఒకటి. ఆ వీడియోస్కి డౌట్ చేశానంటే దాన్ని థంబ్నెయిల్ చేసుకోవాల్సిందే కదా, బోల్డంత టైం పడుతుంది, ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కొక్కసారి. అండ్ అసలు బ్లాగ్ని అయితే పక్కన పడేస్తాను. ఇంకా ఆల్రెడీ నాకు చక్కగా మానిటైజేషన్ కూడా అయ్యింది దానికి. 3 ఇయర్స్ బ్యాక్ మానిటైజేషన్ కూడా అయ్యిందనమాట. నాకు టైం లేక అందులో కూడా అప్డేట్ చేయట్లేదు. సో ఊరికే మానిటైజేషన్ అయిన దాన్ని పోగొట్టుకోవడం ఎందుకు చెప్పండి. సో నేను దాని గురించి కూడా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ దాని గురించి కూడా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కుకింగ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఏముంది, ఇప్పుడు మనకి వీడియోస్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్, దాని గురించి రాయొచ్చు. కుకింగ్ అనే కదా, ఏదైనా సరే దాని గురించి రాయదలుచుకుంటే రాసి పోస్ట్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా. సో దాని గురించి కూడా నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైనా చేసుకోవచ్చుగా అనుకోవచ్చు మీరు, అంత ఈజీ కాదండి. ఎందుకంటే కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో రిప్లైస్ ఇవ్వాలి. కాల్ మీ ఫర్ యాప్ అనేసి పెట్టాను కదా, కాల్ మీ ఫర్ యాప్లో కూడా కాల్స్. సో కాల్స్ పర్లేదులేండి, మరి ఒక 10 మినిట్స్ అట్లా మాట్లాడుతున్నారు కానీ 10 మినిట్స్కి ఏమి ఇదైపోదు కదా, కానీ చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి అది. సో ఇన్ని పెట్టుకున్నప్పుడు అండ్ దీంతో పాటు యూట్యూబ్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను ఈ మధ్య. నేను ఇది పబ్లిక్గా అయితే చెప్పలేదండి, మామూలుగా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నేనైతే చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఎక్కువ మంది వచ్చినా కూడా నాకు అసలు టైం సరిపోదు. ముందు క్లాసెస్ అంటే నిజంగా కావాల్సిన వాళ్ళే వచ్చి అడుగుతున్నారు అనమాట. అంటే మొత్తం క్లియర్గా చెప్తున్నాను. అసలు అనలిటిక్స్ చూసుకోవడం కూడా రాని వాళ్ళు అనమాట. బేసిక్ నుంచి అసలు స్టార్ట్ చేసి వాళ్ళు కొన్ని వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ముందే అసలు ఛానల్ క్రియేట్ చేయకముందే వస్తున్నారు క్లాస్ కావాలి అనేసి. అలా కాదు, మీరు ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాతే నేనేం చెప్పినా అర్థమవుతుంది, అప్పుడు రండి అప్పుడు చెప్తాను అనేసి చెప్తున్నాను అనమాట. సో ఇన్ని చేసేటప్పుడు నాకు నిజంగా టైం ఉండట్లేదండి అసలు. అండ్ దానికి తోడు స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ పెరిగిపోయి యాక్చువల్గా నాకు ఇక్కడ లెఫ్ట్ చెస్ట్ పెయిన్ కూడా వస్తుందన్నమాట. అది నేను మా ఫ్రెండ్ని అడిగితే గూగుల్లో చూసామనుకోండి అది హార్ట్ అటాక్ అనే ఉంటుంది, గూగుల్లో చూడకూడదు. సో నా ఫ్రెండ్తో ఇట్లా చెప్తే ఏం కాదు, స్ట్రెస్ ఎక్కువైనా కూడా అలా వస్తూ ఉంటుంది, ఏం ఇబ్బంది ఏం లేదు అనేసి చెప్తుందనమాట. అలా దాన్ని మనం లైట్ తీసుకోకూడదు. నేను మామూలుగా కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను హెల్త్ విషయం మాత్రం. సో ఏంటంటే నేను ఎప్పుడైతే యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నానో వెంటనే నాకు తెలిసిపోతుంది నా ఏజ్ ఏంటి, చెప్పినా కూడా నవ్వుతారు ఎవరన్నా అసలు. సో అందుకే కేర్ఫుల్గా ఉందాము హెల్త్ విషయంలో. నేనే కాదండి, అందరూ అంతే. అబ్బాయిలు అవనివ్వండి, అమ్మాయిలు అవనివ్వండి, ఛానల్ గ్రో అవ్వట్లేదు, స్ట్రెస్, భయము, వ్యూస్ వస్తాయో లేదో, ఇవన్నీ మనం ఏంటంటే ఏదో వీడియోస్ చేసుకుంటూ పోస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకుంటాం. ఆ యాంగ్జైటీ అనేది అది పెరిగిపోయింది అనుకోండి బాడీలో, దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే కేర్ఫుల్గా ఏదైనా, ఇప్పుడు నా ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ఫ్యామిలీకేనండి. సో 2 మేనేజ్ చేయాలంటే నాకు అసలు చాలా 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 కష్టమైపోతుంది అసలు. యూట్యూబ్ డౌట్స్ చెప్పాలి, దాంతోపాటు ఫ్యామిలీని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. చాలా కష్టం అసలు ఒక రకంగా చెప్పాలి, చేసే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇవన్నీ పెట్టుకుని దృష్టిలో నేను ఇవన్నీ కొంచెం తగ్గించుకుందాము, ఛానల్ లాంగ్ రన్లో రన్ చేయాలి అంటే ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎన్నాళ్ళు ఇట్లా నేను పరిగెత్తగలను అనేసి అనిపించింది అనమాట నాకు. ఇలాగే ఉంటే ఇప్పుడే పోయేటట్టుగా ఉన్నాను అసలు. అందుకే
నేను కొంచెం తగ్గిద్దాం అనేసి డిసైడ్ అయ్యానండి. ఇదివరకు కూడా చెప్పాను, ఇదివరకు కూడా సేమ్ ఇట్లాగే నాకు హెల్త్ ప్రాబ్లం రావడం వల్లే వీడియోస్ తగ్గిస్తున్నానని పోస్ట్ చేశాను కమ్యూనిటీలో. కానీ తర్వాత ఏమైందంటే ఒకసారి వీడియో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటే అప్పుడైతే 3 months వరకు వచ్చేసినాయి వీడియోస్. అంటే నేను ఈరోజు చేసిన వీడియో 3 నెలల తర్వాత వస్తుంది అనమాట వీడియో. అంతలాగా ఉండేసరికి వీడియోస్ ఎక్కువైపోయినాయి, మళ్ళీ కంటిన్యూగా పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. కానీ ఇప్పుడు డౌట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా కొన్ని ఉంటాయి, డౌట్స్ అయితే ఉంటాయి, కానీ ఎక్కువ డౌట్స్ మాత్రం క్లారిఫై చేసేసాను అన్ని వీడియోస్లోనూ. ఇప్పుడు నేను ఏ వీడియో చేసినా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసే వీడియోస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఆల్టర్నేట్ డేస్ వచ్చినా ఏం ఇబ్బంది ఏమి ఉండదు, హడావుడేం ఉండదు. ఏదన్నా హడావుడి డౌట్స్ ఉంటే ఇమీడియట్గా అప్పటికప్పుడైనా పబ్లిష్ చేస్తాను, దాంతో ఏం ప్రాబ్లం లేదు. సో నేను అందుకే ఇలా అయితే డిసైడ్ అయ్యానండి. ఇది మీకు ఇంక ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ అది మీకు రాకూడదు అనేసి నేను ముందే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే 4 years నుంచి చూస్తున్నాను కదా, ఇంతకు ముందు కూడా చెప్పాను నాకు స్ట్రెస్ వల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావాలో అన్నీ కూడా వచ్చాయని కూడా చెప్పాను నేను ఒక వీడియోలో కూడా. సో ఇప్పుడు కూడా అంతేనండి, అది ఇంకా పెరిగిపోయిందంటే ఆ యాంగ్జైటీ స్ట్రెస్ అనేది ఇంకా దేనికి దారితీస్తుందో కూడా చెప్పలేమన్నమాట ఇంకా. అండ్ డౌట్స్ అడిగేవాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉంటారు, నాకు చెప్పటం కూడా ఇష్టం, నేనేం అది బర్డెన్గా ఏం ఫీల్ అవ్వను. ఎన్ని డౌట్స్ అడిగినా ఫ్రీగానే చెప్తాను, నాకు అసలు అది బర్డెనే కాదు, ఇష్టం వల్ల అది ఓకే. దానివల్ల నాకేమీ ఇబ్బంది అయితే ఏం లేదు. నేను వీడియోస్ చేసుకోవడం అండ్ ఈ టైంలో నేను చాలా ఎడిటింగ్ నేర్చుకునేదాన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే వీడియో డైలీ వస్తుంది అనుకోండి, కామెంట్స్ వచ్చేస్తున్నాయి, చాలా కామెంట్స్ వచ్చేస్తున్నాయి. ఏది ఆ వీడియోకే కాదు వేరే వీడియోస్కి కూడా రాస్తూ ఉంటారు కదా. సో అలా కామెంట్స్ పెరిగిపోయేసరికి ఎంతసేపు ఆ సిస్టమ్ ముందు కూర్చోవడం, కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడమే అవుతుందన్నమాట. ఇప్పుడైనా రిప్లై ఇవ్వను అనేసి ఏం అంటలేదు, కానీ నేను ఒకరోజు వీడియో రాలేదనుకోండి, ఆ రోజంతా నేను నా కోసమే టైం స్పెండ్ చేసుకోవచ్చు. నేను వీడియోస్ చేసుకోవడానికి లేదా ఏదన్నా కొత్తగా నేర్చుకోవడానికి చాలా నేర్చుకునేదాన్నండి. నేను ఈ టైంలో ఫోటోషాప్ నేర్చుకోవాలనుకున్నాను, ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్నాను, అలాగే మన వైటీ క్రియేట్ యాప్ ఉంది కదా, ఆ వీడియో చెయ్యాలని అది వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఆల్రెడీ చూశాను, మొత్తం క్లియర్గా చూశాను. ఇంకా ఒకసారి నేను మళ్ళీ ఇంకేమన్నా కొత్తగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా కొత్తగా ఉన్నాయేమో చూసి వీడియో చేద్దామని ఇంట్రోనేమో ఆ వీడియో వచ్చిన కొత్తలో ఇంట్రో చేసుకున్నా. ఇంట్రో అంటే అదే వైటీ క్రియేట్ యాప్ గురించి చెప్తాను కదా మామూలుగా స్టార్టింగ్లో, అది ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా కూడా ఆ వీడియో చేయడానికి అవ్వట్లేదు నాకు. ఏంటంటే మైండ్ ఫ్రీగా ఉండాలి అలాంటి వీడియోస్ చేయాలంటే. ఏదో ఒకటి పెట్టేయచ్చు, నేను చేసి నాకేమైనా వ్యూస్ కావాలి అనుకుంటే ఏదో ఒకటి సింపుల్ ఎడిటింగ్ పెట్టేసి వీడియో చూడండి అని చెప్పేయచ్చు. కానీ నాకు కావాల్సింది అది కాదు. ఇప్పుడు ఆ వీడియో తర్వాత ఎప్పుడన్నా 1 year తర్వాత చూసినా కూడా అర్థం కావాలి జనాలకి, అలా చెప్పాలని చూస్తాను నేను. అందుకే వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా అది మంచి లాంగ్ వీడియో వద్దు, యాడ్స్ బోల్డ్ అని పెట్టుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి నాకు, కానీ కరెక్ట్గా ఉండాలి వీడియో. మెయిన్ నా టార్గెట్ అదనమాట. సో కరెక్ట్గా ఉండాలి అనే ఇదితోనే నాకు సగం స్ట్రెస్ పెరిగిపోతుంది అసలు. సో ఇట్లా ఇవన్నీ నేర్చుకుని ఇంకా మీకు మంచి వీడియోస్ ఇవ్వగలుగుతాను నేను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, బోల్డ్ అంత నేర్చుకోగలను నేను. ఆ నేర్చుకోవడానికి టైం లేదు, ఇంట్రెస్ట్ రావట్లా. ఎందుకంటే వీటిల్లో పడిపోయి ఆ ఇంట్లో పని అయ్యేసరికి ఇక్కడికి వచ్చి కూర్చొని కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చేపాటికి నా పని అయిపోతుంది, ఇంకా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో అది కాకుండా కొంచెం తగ్గిద్దాము అనేసి డిసైడ్ అయ్యానమాట ఇలాగా. అండ్ ఈ అన్నిటితో పాటు ఈ డౌట్స్ క్లారిఫికేషన్, కాల్ మీ ఫర్ ఇవన్నీ చెప్తున్నాను కదా, దీంతోపాటు ఛానల్ చెక్కింగ్స్ ఒకటి ఎక్కువైపోయాయండి. ఏంటంటే నార్మల్ ఛానల్ చెక్కింగ్స్ పక్కన పెడితే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ సాల్వ్ చేయడానికి కొంతమందికి 1 రోజు కూడా పడుతుంది అసలు, కొంతమందికి హాఫ్ డే, కొంతమందికి 3 to 4 hours ఈజీగా పడుతుంది. సో అంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు కదా. సో దాన్ని బట్టి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అపీల్ వీడియోలు ఇవన్నీ నాకు చాలా టైం అయిపోతుంది. సో నా కోసం అంటూ నాకు టైం ఉండట్లా. నా కోసం అంటే నా ఛానల్ కోసం నేను ఏదైనా నేర్చుకోవడానికి, మీకు మంచి వీడియోస్ చేయడానికి. సో నేను అందుకే ఇలా అయితే డిసైడ్ అయ్యానండి. వీక్లీ 3 అనేసి డిసైడ్ అయ్యాను అనమాట. ఏదన్నా సాటర్డే కూడా పోస్ట్ చేస్తాను, ఏదన్నా వీడియో లైక్ ఏదన్నా కొంచెం అర్జెంట్ వీడియో లేదా మంచి వీడియో ఏదన్నా ఉందనుకోండి, సాటర్డే పోస్ట్ చేసేలాగా చూస్తాను. అండ్ ఈ ఛానల్ చెక్కింగ్ విషయానికి వచ్చేసరికి నిజంగా అసలు నాకు సైట్ కూడా వస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట అసలు. ఎందుకంటే ఛానల్ చెక్కింగ్ అంటే నేను ఏదో ఊరికే 1 వీడియో 2 వీడియోలు చూసి వదిలేసానండి. మొత్తం వాళ్ళు పెట్టిన లాంగ్ వీడియోస్, షార్ట్స్ ప్రతిదీ చూస్తాను వీడియో. సో అలా చూసేటప్పుడు ఏంటంటే
వాళ్ళకి ఏ వీడియోలో ప్రాబ్లం ఉంది, రీయూజ్డ్ కంటెంట్ ఏది ఉంది అవన్నీ చూసి చెప్తాను. చూసి చెప్పినప్పుడు ఒకళ్ళు చెప్తున్నారనమాట, నేను చూసి చెప్పాను. ఒక 2 to 2.5 hours పట్టింది నాకు ఛానల్ చూడడానికి. చూసి చెప్పిన తర్వాత డిలీట్ చేయలేదు ఆ రోజు. నెక్స్ట్ డే మెసేజ్ పెట్టి ఆవిడ చెప్తున్నారనమాట, మేడం అసలు మీరు ఇవన్నీ ఎలా చూస్తున్నారు, నా వీడియోస్ నాకు చూసుకోవడానికి చిరాగ్గా ఉంది, అసలు ఇంతమంది వీడియోస్ మీరు అసలు ఎలా చూస్తున్నారు అనేసి అడుగుతున్నారు. సో అలా ఉంటుంది ఛానల్ చెక్కింగ్ అంటే. అంత ఈజీ కాదండి. నేను ఏ పని చేసినా కరెక్ట్గా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వెళ్ళాలనుకుంటా. అంతలా చేసేటప్పుడు నాకు ఇవన్నీ అసలు కుదరట్లేదు. మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉండొచ్చు ఎందుకు మొన్న అలా చెప్పాను, రీజన్ చెప్తాను అన్నాను కదా. సో ఇదే మెయిన్ రీజన్ అండి. ఇది నాకే కాదు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో మనం వీడియోస్ చేసే ఇప్పుడు మీకు ఈ డౌట్స్, క్లారిఫికేషన్ ఇవన్నీ ఉండకపోవచ్చు, కానీ ఆ వీడియో ఎలా వస్తుందో, అది అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయో రావు, ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషనే మనకి. అది కూడా ఒక రకమైన స్ట్రెస్సే కదా. అదంతా ఏం పెట్టుకోవద్దు అసలు. మీరు వీడియో పోస్ట్ చేసి వదిలేయండి, వస్తే లేదంటే లేదన్నట్టు వదిలేసేయండి అంతే. బాగా చేయండి మెయిన్ అది. అండ్ ఎడిటింగ్ గురించి లైక్ ఒక టైప్ ఆఫ్ ఎడిటింగ్ని ఆ యాప్లో చూపించండి, ఈ యాప్లో చూపించండి అని అడుగుతూ ఉంటారు. అవన్నీ నాకు చెప్పడం కూడా ఇష్టమేనండి. అవన్నీ ఇప్పుడు నేను యూజ్ చేసే యాప్ అనుకోండి, టక్కన చేసి పెట్టేస్తా వీడియో. బట్ నేను యూజ్ చేయని యాప్స్ నేను నేర్చుకోవాలి కదా ముందు. ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి, విఎన్ యాప్ అని, ఇంకా పవర్ డైరెక్టర్ అని, వాటిల్లో స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టమంటారు, అందులో ఎడిటింగ్ కంప్లీట్ ఎడిటింగ్ చూపించమంటారు. ఇవన్నీ ఏంటంటే ఊరికే అలాగా ఊరికే అలా తీసి పెట్టేసే వీడియోస్ కాదు అవి. నేను మొత్తం పర్టికులర్గా ఇప్పుడు కైన్ మాస్టర్ ఎడిటింగ్ వీడియో ఉంది, ఆ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందండి. అది నాకు కావాల్సింది. ఆ వీడియో చూసి అరే ఎడిటింగ్ అంటే ఇంత ఈజీనా అని ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. నాకు అది కావాలి, నేను దానికోసమే చూస్తానన్నమాట, ఊరికే వ్యూస్ కోసం చూడను. సో అందుకే టైం దొరుకుతుంది నాకు అప్పుడు. వీడియోస్ తగ్గించాను అనుకోండి, కామెంట్స్ తగ్గుతాయి, ప్లస్ టైం దొరుకుద్ది నాకు అప్పుడు. మెయిన్ ఏంటంటే అన్నిటికీ న్యాయం చేయాలనుకుంటాను అనమాట. ఈవెన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది ఇప్పుడు నేను కూడా మనిషినే కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే పనిలో ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తాను. అంటే ఆ సౌండ్ వస్తూ ఉందనుకోండి, చిరాగ్గా ఉంటుంది మనకి. సో అలా ఆఫ్ చేసినప్పుడు మర్చిపోతాను ఒక్కొక్కసారి. ఒకరోజు అయిపోతుంది, ఏంటి ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఒకళ్ళు కూడా మెసేజ్ పెట్టలేదు, నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి వెళ్ళి చూస్తే బోల్డ్ అన్నీ ఉంటాయి అందులో. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు రిప్లై ఇవ్వడానికి. నేను రిప్లై ఇచ్చే వరకు కూడా ఆగరు కొంతమంది. ప్లీజ్ రిప్లై అని పెడుతూ ఉంటారు. చాలామంది ఆగుతారు, చాలామంది వెయిట్ చేస్తారు. బట్ కొంతమంది మాత్రం ప్లీజ్ రిప్లై ఇదన్నమాట. ఇంకా కొన్ని 2 రోజుల తర్వాత కూడా రిప్లై ఇవ్వకపోతే అనుకోవచ్చు, నేను చూస్తే ఖచ్చితంగా ఇస్తాను కదా, చూడకుండా ఎట్లా ఇస్తాను రిప్లై చెప్పండి. అది నా ఇంట్రెస్ట్తో పని ఉండదు వాళ్ళకి. నాకు ఇప్పుడు యూట్యూబ్ రిలేటెడ్ డౌట్ అంటే ఊరికే ఎస్నో చెప్పేలాగా ఉండదండి. ఇప్పుడు వాళ్ళు రాసింది అక్కడ అర్థం చేసుకుని, వాళ్ళు ఏదో రాస్తారు, నేను అర్థం చేసుకుని మళ్ళీ దానికి ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా. అవన్నీ బుర్ర వాడాల్సిందే కదా. నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉండకపోతుంది ఒక్కొక్కసారి. సో అలా కూడా ఉంటుంది కదా. అన్నిటికీ న్యాయం చేయాలనుకుంటాను, ఇందులో పడిపోయి నా హెల్త్ ఇదైపోతుంది అనమాట. సో అందుకే కేర్ఫుల్గా ఉందాము అనేసి గట్టిగా డిసైడ్ అయ్యానండి. సో మెయిన్గా హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మెయిన్గా లేడీస్కి. ఎందుకంటే ఇంట్లో ఉండే లేడీస్ అయితే ఇప్పుడు ఇదిగోండి ఇంట్లో ఉంటే పనులు చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి ఏంటంటే వేరే అదర్ ఏమీ ఉండదు. అంటే లైక్ ఎక్సర్సైజ్ అది కూడా ఉండదు కదా. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అంటే ఓకే, బట్ ఏమీ చేయకుండా ఊరికే జస్ట్ ఇంట్లో కూర్చునే వాళ్ళు ఉంటారు చూసారా, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు అప్పటికప్పుడు తెలియదు, అవి స్లోగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఈ ఓవర్ యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గించేసి వ్యూస్ గురించి అసలు ఆరాట పడొద్దు. ఎందుకంటే చాలామందికి వ్యూస్ రావట్లేదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మీకు ఛానల్ లేదనుకోండి, సరదాగా వీడియో తీసి పోస్ట్ చేసుకోండి అంతే. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడే వస్తాయి, కానీ డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. వ్యూస్ అసలు ఆలోచించొద్దు, డైలీ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఏదో ఒక లక్కీ వీడియో, ఈ మాట చాలామందికి నచ్చిందని చెప్తున్నారు. ఒక లక్కీ వీడియో ఉంటుంది, అది కరెక్టే, నేనే ఊరికే చెప్పట్లేదు. అది ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క లక్కీ వీడియో ఉంటుంది. ఆ వీడియో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుందండి. కనీసం మానిటైజేషన్ అవుతుంది, మానిటైజేషన్ వరకు అని తీసుకెళ్తుంది ఆ వీడియో మనని. సో అది వచ్చే వరకు మనం ఓర్పు పట్టాలి, మెయిన్ అది. అంతేగాని దాని గురించి ఆలోచించి వ్యూస్ రావట్లేదు లేదా 0 వ్యూస్ ఇవన్నీ అనవసరం అసలు. ఎందుకంటే వ్యూస్ గురించి మనం ఏం చేయలేము, యూట్యూబర్డే ఇవ్వాలి. అల్గోరిథమ్ ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టే వ్యూస్ వస్తాయి మనకి. అవి వచ్చినప్పుడే వస్తాయి అనుకుని వీడియోస్ పోస్ట్ చేయండి అంతే. సో ఇదండి నేను చెప్పదలుచుకున్నది.
సో నేను ఇంకా కూడా నేర్చుకుని టైం దొరుకుతుంది కాబట్టి వీడియోస్ తగ్గించాను అనుకోండి, నాకు గ్యారంటీ టైం దొరుకుతుంది. అంటే లైక్ ఆ టైంకి కూర్చోవాల్సిన పని లేదు కదా, అరే ఈరోజు వీడియో అప్లోడ్ అవుతుంది, కామెంట్స్ వస్తాయి అనేసి. సో ఒక్కొక్కసారి అయితే 1 గంట సేపు కూర్చుంటానండి, గంట సేపు కూర్చుని కామెంట్స్ ఇస్తా వచ్చే గంట వరకు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ ఇవ్వడము అలా చేస్తానన్నమాట. కానీ ఇక కొంచెం టైం దొరికితే ఇంకా కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అనేసి చెప్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.